హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కశ్యప్. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం మనం దేవరాపల్లి దగ్గరలో ఉన్న బాహుబలి వాటర్ ఫాల్స్ ని చూసాము. ఇప్పుడు అదే దేవరాపల్లికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అందమైన కొండల మధ్య ఉన్న అద్భుతమైన రైవాడ రిజర్వాయర్ ని చూడడానికి వెళ్తున్నాం. రైవాడ రిజర్వాయర్ ని మీ హాలిడేస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు మీ ఫ్రెండ్స్ తో చూసి ఆనందించదగ్గ ప్రదేశం. ఈ రూట్ లో వెళ్తే రైవాడ రిజర్వాయర్ కి చేరుకుంటాము. మనం వెళ్లే దారిలో రెండు పక్కల పచ్చని పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుంటే రిజర్వాయర్ కి చేరుకుంటాము. ఇదే మనం చూడాలని అనుకుంటున్న రైవాడ రిజర్వాయర్. ఇంతకు మునుపు మనం చెప్పినట్లుగా ఈ రిజర్వాయర్ అందమైన పచ్చని కొండల మధ్య ఉన్నది. దేవరాపల్లి నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ అందమైన రైవాడ రిజర్వాయర్ చేరుకోవడానికి సుమారు 15 నిమిషాలు టైం పడుతుంది. ఈ రైవాడ రిజర్వాయర్ బ్యాక్గ్రౌండ్ లో మనకు మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడికి వెళ్లే సమయానికి క్లైమేట్ బాగా చల్లబడి వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. అందువల్ల ఇక్కడ సీనరీ చూడడానికి ఎంతో బాగా అనిపించింది. ప్రస్తుతం మనం రైవాడ రిజర్వాయర్ కి మరొక వైపు ఉన్నాము. ఇప్పుడు మనకి కనిపిస్తున్న బ్రిడ్జ్ మీద నుండి చివరకు వెళ్తే మనకి చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం రోడ్డు మీద నుండి చూసే వ్యూ కన్నా బ్రిడ్జ్ చివరకు వెళ్లి చూస్తే ఆ ఫీల్ అండ్ వ్యూ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కండిషన్ బాగా లేకపోవడం వల్ల బ్రిడ్జ్ మీదకు వెళ్ళలేకపోయాం. మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు మనం రిజర్వాయర్ నుండి వాటర్ రిలీజ్ చేసే గేట్స్ ఉండే ప్లేస్ దగ్గరకు వెళ్తున్నాము. ఇదే టైంకి కొండల మీదుగా మబ్బులు వచ్చి వర్షం పడే సూచనలు బాగా కనిపించాయి. ఈ దృశ్యం చూడడానికి ఎంతో బాగుంది. వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడే వర్షం మొదలైంది. ప్రస్తుతం మనం రిజర్వాయర్ గేట్స్ కి దగ్గరికి చేరుకుంటున్నాము. యాక్చువల్ గా మనం ఈ బ్రిడ్జ్ మీద నుండి ముందుకు వెళ్తే గేట్స్ ఓపెన్ చేయడం మనం చూడవచ్చు. కానీ కొన్ని రీజన్స్ వల్ల అక్కడికి ఎవరిని అలౌ చేయడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు కానీ ఇలాంటి నేచర్ వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని పెట్టండి ఫ్రెండ్స్. తిరిగి వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. జై హింద్. అందరికీ నమస్కారం.